అందరికీ నమస్కారం. కువైట్లోని ఎడారి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న తెలుగు వ్యక్తి అతను పడుతూ ఉన్న బాధలు, కష్టాల గురించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో అయితే ఆయనకు సహాయం చేసేందుకు చాలామంది ముందుకు రావడం జరిగింది. ఇండియన్ ఎంబసీ కూడా స్పందించి అతను త్వరగా ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క వీడియో వైరల్ కావడంతో ఈ యొక్క వీడియో ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన నారా లోకేష్ గారికి కూడా చేరడం జరిగింది. అలాగే ఈ యొక్క వీడియోలో మనం చూసుకుంటే వాయిలపాడుకు చెందిన శ్రీనివాసులు గారైతే నన్ను ఎడారిలో తీసుకొచ్చి పడేశారు, ఇక్కడ కనిపించేంత మనిషి లేడు, చెట్టు లేదు, చీమ లేదు, ఏమీ లేదని చెప్పేసి నాకు ఒక పని అని చెప్పేసి ఏజెంటు మరొక పనిలో ఎడారిలో వేశారని చెప్పేసి నాకు ఏదైనా జరిగితే పట్టించుకునే నాదు లేడని చెప్పేసి నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాను. నీళ్లు తెచ్చుకోవాలన్నా సరే 2 కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. అలాగే ఈ విషయం నా భార్యకి చెప్తే నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేయాలి అని చెప్తూ ఉంది. ఏజెంట్ని అడిగితే డబ్బు కడితే పంపిస్తాం చెప్పడంతో అతను వీడియో తీసి ఆయన యొక్క బాధను సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన నారా లోకేష్ గారైతే స్పందిస్తూ వేధింపులకు గురైన బాధితుల్ని వీడియోలో గుర్తించాము, మా ఎన్ఆర్ఐ టీడీపీ బృందం ఆయన కుటుంబాన్ని చేరువైందని చెప్పి అతన్ని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి మా ప్రభుత్వం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తూ ఉందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు అయితే పెట్టడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. బాధితుడికి మేము అండగా నిలబడతాము, అతని క్షేమంగా కువైట్ నుంచి ఇండియాకు తీసుకువస్తామని చెప్పి నారా లోకేష్ గారు తెలిపారు. ఏదేమైనా సరే ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఆ యొక్క వీడియోను మేము గుర్తించి ఆ యొక్క బాధితుడిని మేము కష్టాలు తెలుసుకున్నామని చెప్పి ఆ యొక్క వీడియోను నేను పూర్తిగా చూసిన తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి వారితో కలిసి పనిచేస్తున్నామని చెప్పి అతన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చెప్పి, అలాగే ఆ యొక్క వీడియో పైన తెలుగువాడి కష్టాలను స్పందించిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.